ఇయర్‌కి ఎన్ని ఆఫ్స్ తీసుకుంటారు మీరు? ఎన్ని డేస్ వర్క్ చేయకుండా ఉంటారు? ఇయర్‌కి ఆఫ్స్ తీసుకుంటానో లేదో లేదండి. ఇయర్‌లో ఆఫ్ తీసుకోను. కానీ 10 days వన్స్ ఒక ఆఫ్ నాకు ఉంటుంది. ఓకే. ఓకే. అంటే నేను వర్క్ చేస్తున్నా, అది నాకు ఆఫ్లా ఉంటుంది. సో దట్ ఈస్ మై లేజీ డే. ఓకే. One day is my lazy day where that comes on Sundays majorly if I am shooting. If I am not shooting అంటే ఆ 10 daysలో ఒక రోజు పెట్టుకుంటా, లేజీ డే అని ఒక రోజు పెట్టుకుంటా. ఆ రోజు ఏమి చేయను. ఏమి చేయను. ఓకే. ఇంట్లో అట్లీస్ట్ ఇంట్లో ఉంటా. కానీ ఇలా తీసి అలా పెట్టడము, లేకపోతే లెగిచ్చి నడవడము, లేకపోతే ఐ విల్ నాట్ మూవ్ మచ్. సో దట్ ఆ ఎనర్జీ, ఆ లేజినెస్లో నా ఎనర్జీ సేవ్ చేసుకుని ద నెక్స్ట్ డే టు పికప్ ఫాస్ట్. సో ఐ హ్యావ్ వన్ లేజీ డే ఆల్వేస్, అంతే. ఓకే. మరి ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తారు? ఫ్యామిలీకి ఫుల్ టైం ఇస్తాను. షూటింగ్ చేస్తున్నా మై ప్రయారిటీ ఈజ్ మై ఫ్యామిలీ. మై లైఫ్ ఈజ్ మై ఫ్యామిలీ. ఐ నో దిస్ ఈజ్ మై వర్క్. ఇది ఎలా చేయాలి తెలుసు, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి తెలుసు. ఎందుకంటే నాకు ఈ ఆశ పుట్టినప్పటి నుంచి దీనికోసం ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు చేస్తున్నా కూడా, నెక్స్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా దానికి ప్రిపేర్ అవుతున్నా. దీని గురించి నాకు తెలుసు. బట్ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. సో నాకు దొరికిన ఒక్క 2 సెకండ్ అయినా నాకు గ్యాప్ దొరికిందని ఫ్యామిలీ కోసం ఇంకా ఎవ్రీథింగ్ ఇస్. లాస్ట్ ఇయర్ మీ ఒక 5 మూవీస్ రిలీజ్ అయ్యాయా? 5 మూవీస్. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అకౌంట్ క్రాస్ చేస్తారా? ఇయర్ 6 ఒకటి ఎక్స్ట్రా అవ్వచ్చు. ఓ మై గాడ్. ఓకే. ఓకే. అంటే రిలీజ్లు ఎలా అవుతున్నాయంటే, లైక్ లాస్ట్ ఇయర్ ఫినిష్ చేయాల్సిన సినిమా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వకుండా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. కొన్నిసార్లు రిలీజ్ డేట్ కారణాల వల్ల, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల, లేకపోతే కొన్ని ఫిలిమ్స్ క్లాషెస్ వల్ల, సో రిలీజ్లు డిఫర్స్ అవుతుంటాయి. బట్ యూజువలీ మేము చేసి 1 year బ్యాక్ చేసిన సినిమా డిలేతో రిలీజ్ అవ్వడము, లేకపోతే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వల్ల అలా అవుతుంది. అంతేగాని నా పని అంటే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రిలీజ్ నా చేతుల్లో లేదు, ఇట్స్ ప్రొడ్యూసర్స్ హ్యాండ్. సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అనుకూలం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసి వాళ్ళ మూవీని బయట పెట్టాలనుకుంటే అప్పుడు మై వర్క్ ఇస్ టు ప్రమోట్ whenever they say. అంతే. ఓకే. అండ్ మాస్ జాతర షూట్ ఎంత వరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. వాట్ అ ఫిలిం. ఓకే. అండ్ మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? అయ్యో, త్రూ అవుట్ మూవీ ఉంటారా? మీరు చూడండి. ఓకే. బికాస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రైట్ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగుండబోతుంది సినిమా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్ ఐ హావ్ వర్క్డ్ విత్. ఓకే. చాలా బాగుంటుంది. అండ్ పర్సనల్గా రవితేజ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అయ్యా, ఏం చెప్పాలండి. హీస్ వాటర్ లాంటి మనిషి. చాలా ప్యూర్గా ఉంటారు. ఎలా అయితే అలా సింక్ అయిపోతారు. అండ్ సినిమాలో చాలా వెరీ జోవియల్. దేనికి స్ట్రెస్ తీసుకోరు, దేనికి స్ట్రెస్ ఇవ్వరు, ఎవరికి స్ట్రెస్ ఇవ్వరు కూడా. ఆయన వర్క్, ఆయన ఇది. అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వెరీ ప్రొఫెషనల్. అండ్ స్వీట్ హార్ట్. హీస్ అ స్వీట్ హార్ట్, అంతే. ఓకే. ఓకే. నైస్.